Good morning, church. Praise God. Hallelujah. God is good and He's faithful God. How many of you are excited for God's word and God will minister unto you in a very powerful way today? I believe His word is yes and amen. As we go to the word, let's pray. Father, I thank you, Jesus. Thank you, God. I pray people who want to listen to your word, I pray, God. Open their hearts, mind, oh Father, Lord, and soul. Let the word of God be rooted in the heart. Let the word of God minister unto each one. తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి నీ వాక్యము హృదయంలో నాటబడును గాక తండ్రి. ఆ వాక్యము అనేకులకి తండ్రి నీ వాక్యము వెళ్ళి తండ్రి అది మార్పుని తీసుకొని వచ్చును గాక తండ్రి. ఆ వాక్యము తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పుని గొప్ప విడుదలని తీసుకొస్తామని నమ్ముచున్నాను తండ్రి. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే లార్డ్. ఆమేన్. And God is good and God is faithful and He is an amazing God. దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినట్లయితే దేవుడు ఆ వాగ్దానంని దేవుడు నెరవేర్చుకుంటాడు. అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా వాగ్దానం కానీ ఏదైనా దర్శనం కానీ ఏదైనా కళ కానీ ఇచ్చినట్లయితే ఏదైనా ప్రవచనం ఇచ్చినట్లయితే దేవుడు ఆ వాగ్దానంని దేవుడు ఇచ్చిన మాటని దేవుడు నెరవేర్చుకుంటాడు. When God promises a word, God will be faithful. Today I'm talking about, 1 Corinthians, 2 Corinthians it is, okay, 2 Corinthians రాసిన పత్రిక మొదటి అధ్యాయము. I'm talking about 2 Corinthians chapter 1 verse 20. For all the promises of God, in Him are yes, in Him amen, unto the glory of God by us. దేవుడు అన్ని వాగ్దానములు అవును ఆమేన్ అంట. దేవుడు అన్ని కూడా ప్రతి వాగ్దానము దేవుడు ఇచ్చిన నీకు ఒక ప్రతి వాగ్దానం కానీ అది అవును ఆమేన్ అంటే దేవుడు చేసే సామర్థ్యం కానీ శక్తి కానీ దేవునికి ఉంది. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చినట్లయితే when God promises a word, God will be faithful to that word. మనం బైబిల్లో చూసినట్లయితే లేఖనం ప్రకారం 2 కొరింథీయులు మొదటి అధ్యాయం 20 వచనం. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ప్రతి వాగ్దానం దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినట్లయితే, ఇఫ్ దేవుడు నీకు చెప్పినట్లయితే దేవుడు నీ అప్పు నుంచి విడిపిస్తాడు, భయంలో నుంచి విడిపిస్తాడు, దేవుడు అద్భుత రీతిగా నిన్ను విడిపిస్తాడు అని వాగ్దానం ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు ఒక దర్శనం చూపించినట్లయితే, ఒకవేళ కళ చూపించినట్లయితే దేవుడు ఆ కళ విషయమై దర్శనంపై దేవుడు నమ్మకంగా ఉంటాడు. చూస్తే యోసేపు జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక కళ, ఆ కళని దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆలస్యమైంది 13 సంవత్సరాలు. గాడ్ హెస్ ప్రిపేర్డ్ హిమ్ బట్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇట్. దేవుడు నమ్మకంగా అయిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. గాడ్ విల్ బి ఫెయిత్ఫుల్ టు హిజ్ ఓన్ వర్డ్. దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో, దేవుడు దేని గురించి అయితే చెప్తాడో, గాడ్ విల్ డూ ఇట్. ఈవెన్ ఇట్ లుక్స్ హైలీ ఇంపాసిబుల్ బట్ గాడ్ విల్ డూ ఇట్. ఎందుకో దేవుడు చేస్తాడంటే లైక్ అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ రివార్డ్. దేవుడు నీకు ఇచ్చిన మాటపై ఎంతో దేవుడు నమ్మకంగా కలిగి ఉంటాడు. లెట్స్ రీడ్ ఇట్. అన్ని వాగ్దానములు. సో ఈ బైబిల్ నుంచి ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినా అని నీ పట్ల దేవుడు ఏదైనా వాక్యంని పట్టుకొని మాట్లాడినట్లయితే ఆ వాగ్దానంని దేవుడు నెరవేర్చుకుంటాడు. ఈరోజు నువ్వు ఎలాంటి నిరాశలో ఉన్నా కానీ ఈరోజు నువ్వు నమ్ము, దేవుడు నీ జీవితంలో ఆలస్యం లేకుండా దేవుడు గొప్పగా విడిపిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు లైక్ జీసస్ died on the cross. He died on the cross 2000+ years back. సో నిన్ను క్రీస్తు విడిపించినాడు సిలువ మీద. దేవుడు విడిపించినాడు కాబట్టి దేవుడు నిన్ను ఆ విడుదల నీ జీవితంలో నువ్వు అనుభవించే వరకు దేవుడు నీకు చూపిస్తాడు. ఈజ్ ఎ గాడ్ ప్రూవింగ్ గాడ్. హీ ప్రూవ్స్. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. సో దేవుని వాగ్దానంని పట్టుకొని నువ్వు ప్రార్థించిన ఎడలైతే, వెన్ యూ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్ అండ్ కీప్ ట్రయింగ్ పర్సిస్టెంట్లీ, ఆ వాగ్దానంని పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాగ్దానంలో ఉన్న శక్తిని, ఆ వాగ్దానంలో ఉన్న బలంని, ఆ వాగ్దానంలోనైనా సంపూర్ణత దేవుడు ఇస్తాడు. లైక్ హీ విల్ రివీల్ ద ఫుల్నెస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానంలో ఏదైతే ఉందో, నువ్వు దేవుని వాగ్దానం ఉంది చూసినట్లయితే ఇట్స్ లైక్ దెర్ ఈస్ అ ప్రామిస్ ఇన్ Philippians 4:19. మై గాడ్ షాల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. ఆయన సమృద్ధి ప్రకారం, ఆయన ఐశ్వర్యం చొప్పున దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థించిన
ప్రార్థించిన ఎడల అయితే, నువ్వు వాక్యం మీద ఆధారపడినప్పుడు, ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్న బలము నీ జీవితంలో ప్రత్యక్షపడుతుంది. దట్ వర్డ్ విల్ బికమ్ విజిబుల్. వీ నీడ్ టు కీప్ రిమైండింగ్ గాడ్స్ వర్డ్. దేవుడు ఇచ్చిన మాటని దేవునికి మళ్ళా గుర్తు చేసి, దేవా నువ్వు ఈ వాగ్దానం నాకు వాగ్దానం చేసినావు కాబట్టి, నువ్వు నా జీవితంలో పలికినావు కాబట్టి, ఆ వాగ్దానం గురించి దేవునికి గుర్తు చేయాలి. అంటే దేవుడు మర్చిపోయినాను కాదు, లైక్ వీ రిమైండ్ హిమ్, వీ రిమెంబర్ హిమ్. ఇట్ లైక్ ఐ టేక్ యూ వర్స్. ఇట్ ఇస్ ఇన్ Isaiah 43, యెషయా 43, 26 వచనం. పుట్ మీ ఇన్ రిమెంబరెన్స్. దేవుని కంటే గుర్తు చేయాలంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవునికి గుర్తు చేయాలి. ఎందుకు గుర్తు చేయాలంటే, దేవుడు చెప్పిన మాట, దేవుడు నమ్మకమైన దేవుడు. బికాస్ హీ హెస్ గివెన్ యువర్ ప్రామిస్. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఒక మాట ఇచ్చినాడు. ఆయన మాటలో శక్తి ఉంది. దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. వెన్ గాడ్ సేస్ ఐ విల్ డూ న్యూ థింగ్స్, హీ విల్ డూ ఫర్ షూర్. దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నీ లేమి నుంచి సమృద్ధిగా చేస్తాడంటే దేవుడు సమృద్ధిగా మార్చేస్తాడు. ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఈజ్ మూవింగ్, నీ జీవితంలో ఎక్కడ కదులుతలేదు, ఇఫ్ గాడ్ సెడ్, దేవుడు ఒక మాట ఇచ్చిందంటే దేవుడు నమ్మకంగా ఉంటాడు. అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. వై ఈజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్? లెట్స్ రీడ్ సంఖ్యాకాండము 23వ అధ్యాయం. In Numbers chapter 23 verse 19, it says, God is not a man. దేవుడు మనుషుడు కాదు. God is God. మన దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు కాబట్టి ఆయన ఇచ్చిన మాట, ఆయన మాట ప్రకారం నిన్ను విడుదల చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈరోజు దేవుడు ప్రతి భయంలో నుంచి విడిపిస్తాడు, ప్రతి రోగం నుంచి విడిపిస్తాడు, ప్రతి శాపం నుంచి విడిపిస్తాడు. ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చినాడు కాబట్టి. చూసినట్లయితే యెషయా 53:5 వచనం, ఆయన ఖచ్చితంగా నీ రోగములని భరించినాడు కాబట్టి, ఆయన బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. ఆయన పొందిన గాయాల ద్వారా నువ్వు పరిపూర్ణమైన స్వస్థత పొందుకున్నావు కాబట్టి, నువ్వు వెన్ యు బిలీవ్ దట్ ప్రామిస్, ఆ మాట విషయంలో నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుందంటే, ఆ మాట నీ జీవితంలో నిజ స్వరూపం అవుతుంది. ఆ మాట నిజంగా అంటే ఆ మాట లైక్ దట్ వర్డ్ విల్ బికమ్ ఫ్లెష్ ఇన్ యువర్ లైఫ్. So it's so important, we need to believe his word. You may be having question, I've been asking the Lord, nothing is moving in my life. I've been claiming the word. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఏది కదులుతలేదు. కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే you don't have to strive for to experience healing. నువ్వు ఏదో చేయాలని కాదు, నువ్వు ఏదో కష్టపడాలని కాదు. దేవుని యొక్క స్వస్థత పొందుకోవాలంటే you need to believe that. మనం ఏం నమ్మాలంటే, we need to believe that Jesus died on the cross. We need to rest. ఓకే, నా కోసం క్రీస్తు చనిపోయినాడు కాబట్టి, ఆయన భరించినాడు కాబట్టి, అది నమ్మినప్పుడు లైక్ when you need to receive it. సో దేవా, థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ మీ. దేవా, నువ్వు పొందుకున్న గాయాల ద్వారా నేను పరిపూర్ణమైన స్వస్థత పొందుకున్నాను. Say to yourself, I'm healed by his stripes of Jesus. యేసు పొందిన గాయాల ద్వారా నేను పొందుకున్నాను స్వస్థత. God has healed you emotionally, mentally, physically. నీ శరీరంలో ఏదైనా రోగం ఉండినట్లయితే, ఇట్ క్యాన్ బి ఈవెన్ క్యాన్సర్, ఈవెన్ ఇట్ ఈస్ ఎయిడ్స్. దేవుడు పరిపూర్ణంగా నేను స్వస్థపరిచిందని నమ్మాలి. వీ నీడ్ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే దేవుని ఒక వాక్యం ఉంటుంది, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ యు బిలీవ్ ఇట్. దేవుడు ఇచ్చిన వాగ్దానంని దేవుడు మన కోసం సిలువలో ఏదైతే భరించినాడో అది నమ్మాలి. గాడ్ హస్ ప్రామిస్డ్, హిస్ వర్డ్ సేస్, లెట్స్ రీడ్ ఇన్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం, Isaiah 53 verse 4. Surely he has borne our griefs and carried our sorrows. మన కోసం అంటాం, ఆయన ఖచ్చితంగా పొందినాడు గాయాలు. he has borne our griefs. మన ప్రతి బాధ వేదన ఆయన పొంది ఉన్నాడు. our sorrows he did not esteem stricken, smitten of God and afflicted. మన కోసం భరించినాడు, ప్రతి విషయంలో భరించినాడు. but he was wounded. మన కోసం గాయాలు పొందినాడంట, మన కోసం, మన పాపాల కోసము, మన ప్రతి ఒక్క నొప్పి కోసం. he was bruised for our iniquities and chastisement of our peace. మన సమాధానం కోసం కూడా భరించినాడు.
upon him. With his stripes we are healed. అంటే ఆయన పొందిన గాయాల ద్వారా మనము మానసికంగా నెమ్మది ఉంటుంది. Our mentally we have peace and physically we have peace. శారీరకంగా మనం పొందుకున్న గాయాలు, శరీరకం మనం ఏదైతే ఇట్ క్యాన్ బి నీ శరీరంలో ఏదైనా గాయాలు ఉన్నా కానీ ఆ శరీరంలో కూడా దేవుడు స్వస్థతని ఇచ్చినాడంట. బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్ కంప్లీట్లీ. సో త్రూ గాడ్ sent his son Jesus, so he paid a price on the cross. When we believe that Jesus paid on the cross, so when we believe that, okay, క్రీస్తు నా కోసం చనిపోయినాడు సిలువలో, నా కోసం పొందుకున్నాడు గాయాలు, he took our pain, so we'll be pain free, grief free. ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి, ఆ నొప్పి నుంచి దేవుడు విడిపించినాన్ని ఎప్పుడైతే నమ్ముతామో ఆ విడుదల మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు విడిపించినాడు, దేవుడు పరిపూర్ణంగా విడిపించినాడు సిలువలో. సో దేవుడు మనల్ని పరిపూర్ణంగా విడిపించినాడు కాబట్టి మనం నమ్మినట్లయితే సో మనం ఆ పరిపూర్ణమైన విడుదల మనం చూస్తాం అనమాట. వీ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రీడమ్, వీ ఎక్స్పీరియన్స్ దట్ రిడెంప్షన్. దేవుడు ప్రతి శాపం నుంచి విడిపించినాడు సిలువలో, ప్రతి బాధ నుంచి విడిపించినాడు, ప్రతి నొప్పి నుంచి విడిపించినాడు, ప్రతి అప్పు నుంచి విడిపించినాడు, ప్రతి లేమి నుంచి విడిపించినాడు. హీ హాజ్ రిడీమ్డ్ us ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో నుంచి, మరణం నుంచి కూడా విడిపించినాడు. ఎప్పుడైతే ఆయన మనం దేంట్లో నుంచి విడిపించినాడో తెలిస్తే, అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం, ప్రతి వాగ్దానం అవును ఆమె. సో మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు విడిపించినని మనకు అర్థం కాదు. ఏ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాను, యూ క్యాన్ హోల్డ్ ఎనీ ప్రామిస్ ఇన్ ద బైబిల్, యూ హోల్డ్ ఇట్, గాడ్ విల్ డూ ఇట్ ఫర్ షూర్. హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మకం కలిగిన దేవుడు కాబట్టి ఆయన నిజస్వరూపం చేస్తాడు. ప్రతి వాగ్దానంని నీకు చూపిస్తాడు. ఇంతకుముందు చూసినట్లయితే సంఖ్యాకాండం, ఇన్ నంబర్స్ 23:19, గాడ్ ఈజ్ నాట్ అ మ్యాన్, హీ ఈజ్ అ గాడ్. సో వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఇట్ ట్రూత్. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో నిజాయితీ ఉంది. దేర్ ఇస్ ట్రూత్ఫుల్నెస్. హీస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ అ రియల్ గాడ్. సో ఆ నిజమైన దేవుడు నీకు ఏం చేస్తాడంటే హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన నిజమైన దేవుడు గురించి ప్రత్యక్షపడతాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ రివీల్ టు యూ ఈజ్ అ రియల్ గాడ్. ఆయన వాక్యం ద్వారా ప్రత్యక్షపడతాడు. గాడ్ రివీల్స్ త్రూ వర్డ్, త్రూ విజన్స్, త్రూ డ్రీమ్స్. హీ స్పీక్స్. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ లై. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఒక్క మాట చెప్పినట్లయితే ఆ మాటను నెరవేర్స్తాడు. I believe that today as you're listening to the word of God, God is, God will deliver you from every situation. నువ్వు ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఎంత లోతుగా పడిపోయినా కానీ దేవుడు ఆ లోతైన స్థలం నుంచి విడిపించి నేను బండ మీద, హీ విల్ కీప్ యూ ఆన్ అ సాలిడ్ రాక్. బండ మీద నిలిచబెడతాడు. దేవునికి ఆ సామర్థ్యము, శక్తి ఉంది. ఆయన వాక్యంలో శక్తి ఉంది. With God's word he created the creation. In the same way God's word has power. సో మనం నమ్మాలి. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకం కలిగిన దేవుడు అని నమ్మాలి. God is not a man that he should lie, neither the son of man he should repent. అంటే దేవుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట వైపు పశ్చాత్తాపడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి దేవుడు he will do it. If God has promised you something, if you're saying that this promise is not happening, the Lord is telling this morning time, God will fulfill that word in your life in a powerful way. దేవుడు ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చుకుంటాడు. ఈ రోజు నుంచి దేవుడు remind to the Lord, you have promised me this promise. Remind me, remind to God prophecies, visions, dreams. దేవునికి చెప్పు, దేవా ఈ దర్శనం నువ్వు నాకు ఇచ్చినావు, దేవా నువ్వు ఈ కళ ఇచ్చినావు. దేవుడు ప్రతి వాగ్దానంని నెరవేర్చుకుంటాడు. అండ్ షల్ హీ నాట్ డూ ఇట్. దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చుకుంటాడు. హ్యాస్ హీ స్పోకెన్ షల్ హీ నాట్ మేడ్ ఇట్ గుడ్. దేవుడు ఇచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చుకుంటాడు ఖచ్చితంగా. అవర్ గాడ్ ఈజ్ అ మైటీ గాడ్, అవర్ గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ అమేజింగ్ గాడ్. మన దేవుడు శక్తి గల దేవుడు కాబట్టి ఆ శక్తి గల దేవుడు నిన్ను ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు. ఆయన వాగ్దానం ని నెరవేర్చుకుంటాడు. As we read it, behold, I have received commandment to bless. 20వ వచనం, Numbers 23:20. Behold, I have received commandment to bless. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని he has received it, command. Behold, I have received commandment to bless.
అండ్ హీ హ్యాడ్ బ్లెస్డ్, ఐ కెనాట్ రివర్స్ ఇట్. దేవుడు ఏదైతే పలుకుతుందో అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుకుంటాడు నీ జీవితంలో. లెట్స్ బిలీవ్ టుడే గాడ్స్ వర్డ్ ఇస్ ఫైనల్ వర్డ్ ఓవర్ యువర్ లైఫ్. దేవుని ఒక మాట సంపూర్ణమైన ఆ మాట హిజ్ వర్డ్ ఈజ్ అ ఫైనల్ వర్డ్. హిజ్ వర్డ్ హ్యాస్ అథారిటీ. ఆయన వాక్యంలో అధికారం ఉంది. దేవుడు నీ పట్ల ఏదైతే పలికినాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఐ వాంట్ టు రీడ్ దిస్ వర్డ్. మేబీ యూ హ్యావ్ దిస్ క్వశ్చన్. The Lord has given me, as I was preparing the word, the Lord has given me, it is in from Ezekiel chapter 12, Ezekiel Rashna Grandam, and chapter 12 verse 28. Our God is a mighty God, our God is a powerful God. Ezekiel 12 verse 28, it's saying, therefore say unto them, that says the Lord God, there shall none of my words be prolonged anymore, but the word which I have spoken shall be done, says the Lord. If you read in Ezekiel chapter 12 verse 28, therefore says unto them, నువ్వు అనుకోవచ్చు ఇంకా నా జీవితంలో ఆలస్యం అవుతుందేమో దేవుడు ఇచ్చిన మాట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడు నీ పట్ల ప్రతి ఏ ఆలస్యం లేకుండా నిన్ను విడిపిస్తాడు. Without any delay, God will deliver you. Therefore say unto them. So we need to believe that. That says the Lord God. నా దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. ఎజెకియెల్ రాసిన గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, therefore shall none of my words be prolonged. దేవుడు ఇచ్చిన ప్రతి మాట ఆలస్యం కాదని చెప్తుంది. కాబట్టి ఆ మాట నిన్ను నీ జీవితంలో ఏ విధంగా కూడా ఆలస్యం కాకుండా ప్రతి ఒక్కటి త్వరగా, లైక్ ఇట్ విల్ బి క్విక్ అండ్ ఎవ్రీథింగ్ విల్ మూవ్ ఇన్ క్విక్ వే. So be prolonged anymore, but the word which I have spoken shall be done. దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. So whatever God has promised in your life, it will happen. Believe that there will be no more delay in your life. So what God has promised in Ezekiel 12:28, people are saying that it will be delayed more. If you read in Ezekiel chapter 12, I'll take you to the verse. Let's read. We'll read it in verse. So people are telling to them, ఇంకా ఆలస్యం అవుతుంది దేవుడు ఇచ్చిన మాట. ఎజెకియెల్ 12వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ people are telling to themselves there will be more delay, but God is telling there is no more delay. ఇంకా ఆలస్యం కాదని దేవుడు చెప్తున్నాడు. Let's read. Tell them therefore, that says the Lord God, I will make this proverb to cease, and they shall no more use it as a proverb in Israel, but say unto them, the days are at hand, and the effect of every vision. దేవుడు ఇచ్చిన ప్రతి దర్శనము, ప్రతి వాగ్దానము, దానికి ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ దర్శనం పట్ల, కళ పట్ల దేవుడు ఆసక్తితో ఉన్నాడంటే ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలని. God is very eagerly to fulfill that word, because He's a God. He reveals Himself. I want to read it one verse. So let's read in Ezekiel chapter 20 verse 5. And say unto them, the Lord saying unto you, thus says the Lord God, in the day when I choose Israel. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. God has chosen you. Believe that He has chosen you. You are very precious in the eyes of the Lord. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. So He has chosen you. And lift up my hand unto the seed of సంతానం, యాకోబు ఒక సంతానంకి దేవుడు ఆయన హస్తంతో నీకు చూపిస్తాడు. ఆయన ఎలాంటి కార్యములు చేయాలనుకుంటున్నాడో నీ జీవితంలో ప్రత్యక్షపరచుకుంటాడు. హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఆన్టు యూ. మేబీ యు ఆర్ సెయింగ్ టు యువర్ సెల్ఫ్, అదే నా దేవుడు నాకు ఏమి చేసలేదు. దేవుడు హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్, హీ విల్ రివీల్ హిస్ గ్లోరీ, హిస్ గుడ్నెస్ టు యూ. దేవుడు ఆయన మంచితనము, ఆయన శక్తి, ఆయన బలము నీ పట్ల ఏందో ప్రత్యక్షపరచుకుంటాడు. I made myself known unto them. దేవుడు ఎందుకు ప్రత్యక్షపరచుకుంటాడు? ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఒక దేవుడు ప్రత్యక్షపరచుకుందంట ఇజ్రాయల్ అని. దేవుడు ఇజ్రాయల్ పట్ల ఉన్న ప్రణాళిక దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఐగుప్తులో ఉన్నారు, ఇజ్రాయల్ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ప్రత్యక్షపరచుకొని దేవుడు ఐగుప్తుల నుంచి విడిపించాడు ఇజ్రాయల్ అని. దేవుడు నువ్వు ఎలాంటి ఐగుప్తులో ఉన్నా కానీ, ఈరోజు ఎలాంటి బంధకంలో ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కష్టంలో ఉన్నా కానీ, దేవుడు ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు అనమాట. ఆయన ఎలా విడిపిస్తాడు? వెన్ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్ ఆన్ టు దెమ్ సేడ్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. దేవుడు నీ దేవుడు, నిజమైన దేవుడు అని నీ ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు. యువర్ గాడ్ విల్ డెలివర్ యూ ఇన్ అ మైటీ వే, ఇన్ అ గ్లోరియస్ వే.
ద డే ఐ లిఫ్ట్ అప్ మై హ్యాండ్ ఆన్ టు దెమ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అంటే నువ్వు ఉన్న ఐగుప్తు ఎలాంటివి ఉన్నాను, ఇట్ క్యాన్ బి ఎ బాండేజ్, ఇట్ క్యాన్ బి ఎ స్ట్రాంగ్ హోల్డ్, ఎలాంటి బంధకం ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు దేవుడు. నువ్వు ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నా అని దేవుడు ఆయన శక్తి సామర్థ్యము ఆయన హస్తంతో నిన్ను విడిపించి సో నీ యొక్క వాగ్దాన స్థలంకి తీసుకుపోతాడు. వాగ్దాన స్థలం దేవుడు నీకు ఏదైతే దర్శనం ఇచ్చాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానంకి దేవుడు నడిపిస్తాడు. నీకు ముందుగా వెళ్ళి నీ మార్గము సరళం చేస్తాడు. గాడ్ గోస్ బిఫోర్ యూ అండ్ మేక్స్ ఎవ్రీ crooked path straight. It says in Isaiah 45 verse 2, I will make every crooked path straight. He will make a way where there is no way. So believe that He will make a way where there is no way, and to bring them forth out of the land of Egypt into a land that I have expired for them, flowing with milk and honey. ఎక్కడైతేనో పాలు తేనెలో ప్రవశించే దేశంకి దేవుడు తీసుకుపోతాడు. ఇజ్రాయెల్ని దేవుడు విడిపించినాడు ఐగుప్తుల నుంచి. అలానే దేవుడు ఈరోజు ఇప్పటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన సూచక్రియలతో, మహత్కార్యాలతో, అద్భుతాలతో దేవుడు నిన్ను విడిపించి ఆయన వాగ్దానం వైపు తీసుకుపోతాడు. దేవుడు నీకేదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చుకుంటాడు. God will do mighty things in your life. And flowing, and which is the glory of all lands. అంటే అక్కడ ఉన్న భూమిలో అంత మహిమ ఉందన్నమాట. దేవుడు ఇచ్చిన వాగ్దానం స్థలము, అక్కడ ఆ వాగ్దానం స్థలంలో ఎంతో మహిమ ఉంది. దేర్ ఇస్ గ్లోరీ ఆఫ్ ద ల్యాండ్. అంటే అన్ని దేశంల కంటే కానాను ఒక దేశం. ఇట్ వాస్ వెరీ ప్రెషియస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానంలో నుంచి దేవుడు మహిమ తీస్తాడు. నువ్వున్న ప్రతి సమస్యల నుంచి దేర్ ఇస్ నో మోర్ డిలే. God was telling me this word today, hold on to that word, there is no more delay. దేవుడు విడిపించడంలో ఇంకా ఆలస్యం చేయడం చెప్తున్నాడు ఈరోజు. So believe this word today. God is on your side. God is with you. Believe today. దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఖచ్చితంగా నెరవేర్స్తాడు. Today onwards. Father, we thank you, Lord Jesus. We worship your name. We exalt your name, Lord. God, every promise that you have spoken to your sons and daughters, I believe, Lord, every promise without any delay. I speak everything will quicken in Jesus' name. I release, Lord. You are delivering them. I speak complete deliverance from every problem, every fear, every situation. ప్రతి పరిస్థితుల నుంచి నువ్వు విడిపించినావు మేము నమ్ముచున్నాం తండ్రి. అప్పు నుంచి విడిపించినావు దేవ, శాపం నుంచి విడిపించినావు, పాపం నుంచి విడిపించినావు దేవ. సో పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఐ ప్రే లార్డ్, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో ప్రతి ఒక్కరు జీవితంలో సంపూర్ణమైన విడుదల వచ్చింది నాకు తండ్రి. లెట్ బి కంప్లీట్ డెలివరెన్స్ లార్డ్. కంప్లీట్ God was reminding me that God is redeeming you completely. దేవ పరిపూర్ణంగా విడిపించినందుకు వందనాలు తండ్రి. ఆ పరిపూర్ణమైన విడుదల తండ్రి నీ కుమారులు కుమార్తెలు అలా జీవితంలో అలా కుటుంబంలో చూడును కాక తండ్రి. యు ఆర్ గోయింగ్ టు డూ మైటీ థింగ్స్ ఇన్ ద లైఫ్ లార్డ్ జీసస్. ఎక్కడైతే ఆలస్యం అవుతుందో నీ వాక్యం చెప్పింది తండ్రి. ఇన్ ఎజికల్ రాసిన గ్రంథంలో 12:28 దెర్ ఈస్ నో మోర్ డిలే. ఇంకా ఆలస్యం కాదని చెప్పినావు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకా ఆలస్యం కాకుండా వాళ్ళ జీవితంలో గొప్పగా తండ్రి నువ్వు ఆశీర్వదించబోతున్నావు అన్న తండ్రి. గొప్పగా విడుదల ఎలా నీ యొక్క కార్యాలతో చూపించబోతున్నారు అన్న తండ్రి. ఐ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ బిలీవ్ యు ఆర్ డూయింగ్ మైటీ థింగ్స్ ఇన్ ద లైఫ్ లార్డ్ వితౌట్ ఎనీ డిలే లార్డ్ జీసస్. Every promise which I have spoken, it will come to pass in their life, Lord. In Jesus' mighty name I pray, Lord. Amen. Thank you so much for watching. God bless you and God be with you. Please do subscribe to the channel and share this channel to people. And God bless you. And the Lord was telling me that, this week promise is, the Lord is my shepherd, I shall not lack anything. In Psalms 23 verse 1. The Lord is my shepherd, I shall not lack anything. నీ జీవితంలో ఏ విషయంలో కూడా కొదవగా ఉండవు. You will be full. Today onwards you will see. ఈ రోజు నుంచి you will see testimonies in your life. God bless you and God be with you.